సంబలోని పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి. విద్యుత్ అక్రమంగా ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై సమాజ్వాదీ ఎంపీ జియావుర్ రెహమాన్ పై కేసు నమోదు చేసింది యూపీ సర్కార్. ఇదే సమయంలో స్థానికంగా ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో శివుడు, హనుమంతుడి విగ్రహాలు దొరకడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూస్తే పొలిటికల్ గా ఈ వ్యవహారం యూపీలో సెగలు పుట్టిస్తోంది. క్షణక్షణం టెన్షన్ అన్నట్లుగా ఉంది సంబాల్లో పరిస్థితి. ఇప్పటికే మతపరమైన స్థలాల్లో మినీ విద్యుత్ కేంద్రాలు నడుస్తున్నాయంటూ స్వయంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించగా ఇదే అంశంలో సమాజ్వాదీ ఎంపీపై కేసు నమోదైంది. అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నారంటూ సమాజ్వాదీ పార్టీకి చెందిన సంబల్ ఎంపీ జియాపూర్ రెహమాన్ బర్క్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. దీపాసరాయి పరిసరాల్లో ఉన్న ఆయన ఇంటికి పోలీసులు, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు గట్టి బందోబస్తుతో వెళ్లారు. కరెంటు మీటర్లను పరిశీలించారు. చివరికి అనేక పరీక్షల అనంతరం విద్యుత్ చౌర్యం జరిగినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఇప్పటికే సంబాల్లో అక్రమ విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించి ఉచితంగా కనెక్షన్లు ఇవ్వడంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయంటూ శాసనసభలోనే ప్రస్తావించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. అసలు శుక్రవారం ప్రార్థనల సమయంలో ఇచ్చిన ప్రసంగాల వల్లే సంబాల్లో పరిస్థితులు దిగజారాయని ఆరోపించారాయన. సంబాల్లో హరిహర్ ఆలయాన్ని కూల్చివేసి కట్టడం నిర్మించినట్లు మొఘల్ చక్రవర్తి బాబర్ పుస్తకం బాబర్ నామాలో ఉందన్నారు యోగి. దీనిపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ రగడ సాగుతోంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు ఓవైపు కొనసాగుతుండగా సంబాల్లో దాదాపు 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న ఆలయంలో 3 దేవతా విగ్రహాలు లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్థానికంగా ఉన్న భస్మాశంకర్ ఆలయంలోని బావిలో తవ్వకాలు జరుపుతుండగా శివుడు, హనుమంతుడి విగ్రహాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో బయటపడ్డాయి. పార్వతి, లక్ష్మీ గణేష్ విగ్రహాలు సైతం లభించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూస్తే సంబాల్లోని మసీదులో సర్వే వివాదాస్పదంగా మారింది. నవంబర్ 24న జరిగిన హింసాత్మక ఘటనలో 4 మృతి చెందినప్పటి నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విషయం కాస్త పొలిటికల్ టర్న్ తీసుకోవడం, రాహుల్, ప్రియాంక సహా పలువురు విపక్ష నేతలు సంబాలకు వెళ్లేందుకు ప్రయత్నించడం, అనంతరం పరిణామాలన్నింటినీ గమనిస్తే ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.